So, our next question is, what significant role did women play in the national movement? ఇండియన్ నేషనల్ మూమెంట్ జాతీయోద్యమంలో మహిళలు ఎంత ముఖ్యమైన పాత్ర పోషించారు? ఎంత ముఖ్యమైన పాత్ర పోషించారు? సో అయితే మనకి భారత జాతీయోద్యమంలో మహిళలు ఎంత ముఖ్యమైన పాత్రను సో మనం చూసుకున్నట్టయితే భారత జాతీయోద్యమం జనరల్గా భారత జాతీయోద్యమం అనగలే మనకు 1885 నుంచి 1947 వరకు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ మనకి గుర్తొస్తుంది. 1885లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ స్టార్ట్ అయింది. 1947లో వి గాట్ ఇండిపెండెన్స్. సో ఈ మధ్య కలిగినటువంటి ఏదైతే మూమెంట్ ఉందో దాన్ని మనం జాతీయోద్యమం అంటే ఈ ఉద్యమంలో మనకి జాతి మొత్తం పార్టిసిపేట్ చేయడం ద్వారా, మనకి నేషన్ మొత్తం పార్టిసిపేట్ చేయడం ద్వారా దీన్ని మనం జాతీయోద్యమంగా పిలుస్తాం. అయితే ఒక మాటలో చెప్పాలంటే ఈ జాతీయోద్యమంలో మనకి చాలా వర్గాలు, గ్రూపులు ఈ జాతీయోద్యమంలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. అయితే మనకి ఇందులో ముఖ్యంగా మహిళలు కూడా చాలా తమ వంతు పాత్రని పోషించారు. చాలా ఎక్కువ మొత్తంలో మహిళలు కూడా పార్టిసిపేట్ చేశారు. అయితే మరి వాళ్ళ తాలూకా పాత్ర ఎక్కడెక్కడ ఉంది ఏంటి అనేది మనం ఒకసారి చూద్దాం. అయితే మనకి వన్ ఆఫ్ ది 4 రన్నర్స్ ఆఫ్ ఇండియాస్ స్ట్రగుల్ ఫర్ ఫ్రీడమ్ వాజ్, మనకి ఈ 4 రన్నర్ మనకు ముందుగా గుర్తొచ్చే వాళ్ళు ఎవరు అంటే మనకి ఝాన్సీ లక్ష్మీబాయి. సో ఝాన్సీ లక్ష్మీబాయి 1857 సిపాయిల తిరుగుబాటులో మనకి ఝాన్సీ ఏరియా నుంచి ఈమె బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా ఫైట్ చేసి యుద్ధ భూమిలో ప్రాణాలు విడిచినటువంటి వీర వనిత ఝాన్సీ లక్ష్మీబాయి అమ్మ. యుద్ధ భూమిలో ప్రాణాలు విడిచినటువంటి వీర వనిత ఝాన్సీ లక్ష్మీబాయి బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా పోరాడుతూ ప్రాణాలు కోల్పోయింది. యాక్చువల్లీ మీకు తెలుసు, చాలామంది మనకు ముఖ్యంగా వీడి సవార్కర్ ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ మనకి ప్రథమ స్వతంత్ర సంగ్రామంగా చెప్పడం జరిగింది. అయితే జనరల్గా 1885లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఏర్పడినప్పుడు దాని తాలూకా బీజాలు ఇక్కడే పడ్డాయని కూడా మనం చెప్పవచ్చు. ఎందుకంటే సిపాయిలు ఈ తిరుగుబాటుని స్టార్ట్ చేసినప్పటికీ ఇందులో వేరియస్ కమ్యూనిటీస్ పార్టిసిపేట్ చేశాయని మనం చెప్పుకున్నాం. వేరియస్ కమ్యూనిటీస్ ఎవరు? పీజెంట్స్ పార్టిసిపేట్ చేశారు, జమీందార్స్ పార్టిసిపేట్ చేశారు, లోకల్ నవాబ్స్ పార్టిసిపేట్ చేశారు, ఆర్థోడాక్స్ బ్రాహ్మణ్స్ పార్టిసిపేట్ చేశారు. అంటే ఇక్కడ కొన్ని వర్గాలు, కొన్ని గ్రూపులు పార్టిసిపేట్ చేశాయి. అయితే ఇందులో మనకి ముఖ్యంగా చూస్తే ఇక్కడే సీట్స్ పడి ఉండొచ్చు నేషనాలిటీకి, జాతీయ ఉద్యమం కానీ. తర్వాత 1885లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్గా ఇక్కడ స్టార్ట్ అవ్వడం జరిగింది అని మనస్తుంది. అయితే ఇక్కడి నుంచి మనకి భారత జాతీయోద్యమంలో మనం ముఖ్యంగా చెప్పుకునేది, మనకు ముఖ్యంగా ఫస్ట్ ఇనిషియల్గా చెప్పేది ఎవరంటే ఝాన్సీ లక్ష్మీబాయి అమ్మ. ఝాన్సీ లక్ష్మీబాయి షీ పార్టిసిపేటెడ్ ఇన్ ది 1857 సిపాయి రివోల్ట్. ఈమెను 4 రన్నర్గా మనం పిలవచ్చు. వన్ ఆఫ్ ది 4 రన్నర్స్ ఆఫ్ ఇండియాస్ స్ట్రగుల్ ఫర్ ఫ్రీడమ్ వాజ్ రాణి ఝాన్సీ లక్ష్మీబాయి, లేదా రాణి లక్ష్మీబాయి ఆఫ్ ఝాన్సీ. సో ఇంతే కాకుండా మనకి మహాత్మా గాంధీజీ యాక్టివ్ పార్టిసిపేషన్లోకి రాకముందు అంటే గాంధీజీ ఎప్పుడు వచ్చారమ్మా మనకి? ఎక్కడి నుంచి? సౌత్ ఆఫ్రికా నుంచి. 9th January 1915 ఈ కేమ్ టు ఇండియా. ఎక్కడి నుంచి? సౌత్ ఆఫ్రికా నుంచి. 1915 నుంచి 1920 వరకు ఇతను ఇండివిజువల్ సత్యాగ్రహాలు చేశాడనమాట. ఇతను కాంగ్రెస్కు దూరంగా ఉండి ఇండివిజువల్ సత్యాగ్రహ చేశాడు. కాంగ్రెస్లో అప్పుడే బలమైన నాయకులు ఉండేవారు. ఎవరు? బాలగంగాధర్ తిలక్, బిపిన్ చంద్రపాల్, లాలా లజపత్ రాయ్, ఇలాంటి వాళ్ళు ఎక్స్ట్రీమిస్ట్ లీడర్స్ ఉండేవారు. మనం చదువుకున్నాం ప్రిలిమ్స్లో. సో గాంధీజీ 1917, 1918 ఈ ప్రాంతంలో గాంధీజీ వ్యక్తిగ్రహ సత్యాగ్రహాలు చేశాడు. చంపారాన్, ఖేదా,
అండ్ అహ్మదాబాద్ టెక్స్టైల్ మిల్ వర్కర్స్. అయితే గాంధీజీ గారు యాక్టివ్ పొలిటీషియన్గా రాకముందు ఇంకొక ఇద్దరు మహిళలు ఉండేవారమ్మా. ఇద్దరు మహిళలు ఉండేవారు. ఒకరు అని బెసెంట్. అని బెసెంట్. మన క్వశ్చన్ ఏంటి? మహిళల పాత్ర జాతీయోద్యమంలో మనం ఫోర్ రన్నర్గా ఝాన్సీ లక్ష్మీబాయితో స్టార్ట్ చేసి తర్వాత అని బెసెంట్. గాంధీజీ గారు ఇంకా యాక్టివ్గా రాకముందు ఇద్దరు దెర్ వర్ టూ ప్రామినెంట్ ఉమెన్. వీళ్ళు హూ ఎంకరేజ్డ్ టు ఉమెన్ పార్టిసిపేట్ ఇన్ ది మూమెంట్. వీళ్ళు మూమెంట్లో ఉమెన్ పార్టిసిపేషన్ని ఎంకరేజ్ చేసినటువంటి వ్యక్తులు. ఒకరు అని బెసెంట్, రెండు సరోజిని నాయుడు. అయితే అని బెసెంట్కి వచ్చినట్టయితే ఈమె థియోసాఫికల్ మూమెంట్కి లీడర్గా ఉండేవారమ్మా. థియోసాఫికల్ మూమెంట్కి లీడర్గా ఉండేవారు అని బెసెంట్. అని బెసెంట్ థియోసాఫికల్ సొసైటీ అని ఉండేది. మీరు ప్రిలిమ్స్లో చదువుకున్నారు. థియోసాఫికల్ సొసైటీ, సాఫికల్ దివ్య జ్ఞాన సమాజం, హెచ్ఎస్ ఆల్కట్, మేడం బ్లవెట్స్కి అని ఉండేవారు. సో ఆ తర్వాత అని బెసెంట్ మనకి హెచ్ఎస్ ఆల్కట్ చనిపోయాక అని బెసెంట్ లీడర్గా రావడం జరిగింది. ఆమె న్యూ ఇండియా, మనకి కామన్వెల్ అనే బుక్స్ను కూడా రాయడం జరిగింది. న్యూ ఇండియా, కామన్వెల్, అని బెసెంట్. అని బెసెంట్ స్త్రీల ఈ విముక్తి కోసం పాటుపడిందమ్మా. స్త్రీల విముక్తి కోసం ఆమె భారతీయ స్త్రీల విముక్తిని ఏమా అంటే మనకి స్త్రీలకు జరుగుతున్న అన్యాయాలు పైన వాటిపైన విముక్తి కలగాలి వాళ్ళకి. ఆ రోజు భారతదేశంలో ఉండేటటువంటి ఏవైతే కొన్ని సోషల్ ఈవిల్స్ ఉన్నాయో అవన్నీ ఏంటమ్మా క్లోజ్ అయిపోవాలి అని చెప్పి ఆమె దీనిపైన వాదించడం జరిగింది. అంతేకాకుండా అని బెసెంట్ మనకి భారతదేశంలో హోమ్ రూల్ మూమెంట్ అని ఒకటి స్టార్ట్ చేస్తుందమ్మా. గుర్తుందా? ప్రిలిమ్స్ చదివారు. హోమ్ రూల్ మూమెంట్. హోమ్ రూల్ మూమెంట్ మా మనకు రెండు హోమ్ రూల్ మూమెంట్లు ఇండియన్ నేషనల్ మూమెంట్లో ఉంటాయి. మనకి ఎక్స్ట్రీమిస్ట్ వేజ్లో అంటే 1916లో స్టార్ట్ అవుతాయి ఇవి. ఒకటి హోమ్ రూల్ మూమెంట్ బై అని బెసెంట్, రెండు హోమ్ రూల్ మూమెంట్ బై బాలగంగాధర్ తిలక్. యాక్చువల్లీ హోమ్ రూల్ మూమెంట్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఐర్లాండ్. యాక్చువల్ ఐర్లాండ్లో హోమ్ రూల్ మూమెంట్ బ్రిటన్ వాళ్ళకు వ్యతిరేకంగా జరుగుద్ది. అని బెసెంట్ కూడా ఎక్కడి నుంచి వచ్చారు? మనకు ఐర్లాండ్ నుంచి వచ్చారు. సేమ్ హోమ్ రూల్ మూమెంట్ ఇక్కడ అంటే స్వదేశీ పాలన. సో ఇది తిలక్ హోమ్ రూల్ మూమెంట్ రెండు కాన్సెప్ట్ ఒకటేనమ్మా ఏమా. కాబట్టి తిలక్ కూడా దీన్ని యాక్సెప్ట్ చేశాడు. ఇది కొన్ని ఏరియాల్లో నడిచింది, ఆ హోమ్ రూల్ మూమెంట్ కొన్ని ఏరియాలో నడిచింది. అయితే అని బెసెంట్ హోమ్ రూల్ మూమెంట్ ముఖ్యంగా మద్రాసులో నడిచిందమ్మా, మద్రాసులో. అయితే మనకి ఈ హోమ్ రూల్ మూమెంట్లో మనకి పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారమ్మా. పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. అయితే ఈమె ఏం చెప్తుందంటే మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొనడం వల్ల ఈ హోమ్ రూల్ మూమెంట్ తాలూకా ప్రభావం 10 పెరిగింది అని చెప్పడం జరిగిందమ్మా. ఏమా మహిళలు అధిక సంఖ్యలో పాల్గొనడం ద్వారా ఈ హోమ్ రూల్ మూమెంట్ తాలూకా ప్రభావం 10 రెట్లు పెరిగింది. 10 times పెరిగింది. 10 రెట్లు ప్రభావవంతంగా మారింది. అయితే ఈ హోమ్ రూల్ మూమెంట్లో ఈ మాటల్లో మనం ఉంటే మహిళలలో లెక్కించలేని వీరత్వం, రైట్ డౌన్ ద పాయింట్స్, వాళ్ళ లెక్కించలేని వీరత్వం, ఓర్పు మరియు స్త్రీ స్వభావం యొక్క స్వీయ త్యాగం, మరియు స్త్రీ స్వభావం యొక్క స్వీయ త్యాగం దేనికి తీసుకొచ్చారు? దేనికి? ఈ హోమ్ రూల్ మూమెంట్కి. అంటే ఇందులో మనకి ఈ మహిళలు లెక్కించలేని వీరత్వం అంటే వాళ్ళ వీరత్వాన్ని మనం కౌంట్ చేయలేము. అంటే అంత ధీరోచితంగా వాళ్ళు ఇందులో పాల్గొన్నారు. వాళ్ళ ఓర్పు కన్సిస్టెన్సీగా ఉండి ఓర్పుగా ఉండడం, వాళ్ళ స్త్రీ స్వభావం ఏంటి? మనకి స్వీయ త్యాగం, సెల్ఫ్ సాక్రిఫైస్, ఇవన్నీ మనకి ఈ హోమ్ రూల్ మూమెంట్లో ఉమెన్ పాల్గొనడం ద్వారా మనకి కనిపిస్తున్నాయి అని చెప్పడం జరిగింది. ఇది మనకి అని బెసెంట్. నెక్స్ట్ సరోజిని నాయుడు గురించి చూస్తే, సో భారత జాతీయోద్యమంలో మహిళల భాగస్వామ్యానికి ముందున్న వారిలో సరోజిని నాయుడు ఒక్కరమ్మ.
భారత జాతీయోద్యమంలో భాగస్వామ్యానికి ముందున్న వారిలో సరోజిని నాయుడు ఒక్కరు. అంటే మనకి భారత జాతీయోద్యమంలో మహిళలు భాగస్వామ్యానికి ముందున్న వారిలో సరోజిని నాయుడు ఒక్కరు. అయితే ఈమె గాంధీ గారిని కలుసుకున్నప్పటి నుంచి ఆమె తన శక్తిని అంతటినీ జాతీయోద్యమానికి అంకితం చేసింది. తన శక్తిని అంతటినీ జాతీయోద్యమానికి అంకితం చేసింది. సో ఒక మాటలో చెప్పాలంటే సరోజిని నాయుడు గారు చురుకైన రాజకీయ నాయకురాలుగా, అలాగే మరియు స్వతంత్ర సమర యోధురాలుగా పనిచేశారు. చురుకైన రాజకీయ నాయకురాలుగా మరియు స్వతంత్ర సమర యోధురాలుగా పనిచేశారు. అలాగే 1917లో మీకు తెలుసు కదమ్మా, 1914, 1918 ఇదేం టైము? ఫస్ట్ వరల్డ్ వార్, మొదటి ప్రపంచ యుద్ధం. 1916 ఇదేంటి? భారతదేశంలో హోమ్ రూల్ మూమెంట్ స్టార్ట్ అయిన సమయం. అయితే ఈ సమయంలో మనకి మోంటేగు మీరు గుర్తుండే ఉంటుంది. మోంటేగు చేమ్స్ఫర్డ్ రిఫార్మ్స్ గుర్తుందా? మోంటేగు చేమ్స్ఫర్డ్ రిఫార్మ్స్ 1919. ఓకే, మోంటేగు అంటే సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఫర్ ఇండియా ఇన్ లండన్. ఇతను లండన్లో ఉంటాడు, ఇతను క్యాబినెట్ మినిస్టర్. చేమ్స్ఫోర్డ్ అంటే ఇతను ఇక్కడ వైస్రాయ్, ఆర్ యూ కెన్ కాల్డ్ ఎస్ గవర్నర్ జనరల్, వైస్రాయ్. ఇతను భారతదేశంలో ఉంటాడు. సో వీళ్ళిద్దరు కలిసి చేసిన రిఫార్మ్స్ కాబట్టి 1919 రిఫార్మ్స్ని మోంటేగు చేమ్స్ఫోర్డ్ రిఫార్మ్స్ అంటారు. అయితే 1917లో మోంటేగు ఉండేవాడు. ఈ ఫస్ట్ వరల్డ్ వార్ కాలంలో మనకి సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఫర్ ఇండియా ఇన్ లండన్. సో మనకి ఇక్కడ సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఎవరు ఉండేవారు? మోంటేగు ఉండేవాడు. అయితే ఈమె సరోజిని నాయుడు 1917లో మహిళల ఓటు హక్కు కోసం మోంటేగును కలవడానికి వెళ్ళిన బృందానికి ఈమె నాయకత్వం వహించారు. 1917లో మహిళల ఓటు హక్కు కోసం మోంటేగును కలవడానికి వెళ్ళిన బృందానికి ఈమె నాయకత్వం వహించారు 1917లో. ఏమా 1918లో ముంబాయిలో జరిగినటువంటి ప్రత్యేక కాంగ్రెస్ సమావేశంలో మహిళల ఫ్రాంచైజ్కి మద్దతుగా ఒక తీర్మానాన్ని ఆమోదించింది. మహిళల ఫ్రాంచైజ్ ఈ ఓటు హక్కుకు మద్దతుగా ఒక తీర్మానాన్ని ఆమోదించింది. ఒక రెజల్యూషన్ని ఆమోదించింది 1918లో. ఎస్. అలాగే 1919లో ఆమె జాయింట్ పార్లమెంటరీ కమిటీ ముందు సాక్ష్యం ఇవ్వడానికి హోమ్ రూల్ లీగ్ డిప్యుటేషన్ సభ్యురాలిగా ఇంగ్లాండ్ వెళ్ళింది. హోమ్ రూల్ లీగ్ డిప్యుటేషన్ సభ్యురాలిగా ఇంగ్లాండ్ వెళ్ళింది. ఎందుకమ్మా? ఆమె జాయింట్ పార్లమెంటరీ కమిటీ ముందు సాక్ష్యం ఇవ్వడానికి. అక్కడే ఆమె మహిళల ఓటు హక్కు కేసును ముందుకు తెచ్చింది. ముందుకు తెచ్చింది. 1919లో ఆమె మహిళా సత్యాగ్రహానికి ప్రచారకురాలుగా మారి భారతదేశం అంతటా పర్యటించింది. 1919లో ఆమె మహిళా సత్యాగ్రహానికి ప్రచారకురాలుగా మారి భారతదేశం అంతటా పర్యటించింది. అంతేకాకుండా 1919లో తీసుకొచ్చినటువంటి రౌలత్ చట్టం ఏదైతే ఉందో, రౌలత్ చట్టానికి వ్యతిరేకంగా, రౌలత్ చట్టం తెలుసు కదమ్మా, రౌలత్ చట్టం 1919 యాక్ట్, రౌలత్ చట్టానికి వ్యతిరేకంగా మహిళలు ఉద్యమించాలి అని విజ్ఞప్తి చేసింది. రౌలత్ చట్టానికి వ్యతిరేకంగా మహిళలు
ఉద్యమించాలి అని చెప్పి ఆమె విజ్ఞప్తి చేస్తున్నాం. క్లియర్. సో ఇలా చేయడం ద్వారా ఈమె అనేక సార్లు జైలుకు వెళ్ళి స్వేచ్ఛ కోసం ఏర్పాటు చేసిన వివిధ కమిటీల్లో పనిచేసింది. ఆమె అనేక సార్లు జైలుకు వెళ్ళి స్వేచ్ఛ కోసం ఏర్పాటు చేసిన వివిధ కమిటీలలో పనిచేసింది. అలాగే 1930లో మహాత్మా గాంధీ ఉప్పు సత్యాగ్రహం స్టార్ట్ చేసినప్పుడు సివిల్ డిజోబీడియన్స్ మూమెంట్ స్టార్ట్ చేసినప్పుడు ఉప్పు సత్యాగ్రహం ఈమె ముందుండి నడిపించింది. సో సివిల్ డిజోబీడియన్స్లో అందరిని అరెస్ట్ చేసినప్పుడు ఈమె నాయకత్వం వహించింది. సివిల్ డిజోబీడియన్స్లో ముందు నడిపించింది స్టార్ట్ చేసినప్పుడు, తర్వాత అందరిని అరెస్ట్ చేసినప్పుడు ఈమె దానికి నాయకత్వం వహించింది. అయితే మరి మనం ఈమె గురించి జవహర్లాల్ నెహ్రూ గారు ఏం చెప్పారు ద డిస్కవరీ ఆఫ్ ఇండియాలో అంటే, డిస్కవరీ ఆఫ్ ఇండియా జవహర్లాల్ నెహ్రూ గారు డిస్కవరీ ఆఫ్ ఇండియాలో సరోజిని నాయుడు గురించి ఏం చెప్పారంటే, మీకు తెలుసమ్మా సరోజిని నాయుడిని నైటింగేల్ ఆఫ్ ఇండియా అంటారు. ఈమె చాలా బుక్స్ కూడా కవితలు రాయడం జరిగింది. అయితే అతను డిస్కవరీ ఆఫ్ ఇండియాలో ఏం చెప్పారంటే, ఇట్ వాజ్ నాట్ ఓన్లీ డిస్ప్లే ఆఫ్ కరేజ్ అండ్ డేరింగ్ బట్ వాట్ వాజ్ ఈవెన్ మోర్ సర్ప్రైజింగ్ ద ఆర్గనైజేషనల్ పవర్ షీ షోయిడ్. అతను ఏం చెప్తున్నాడంటే, ఇది ఆమె ధైర్యాన్ని సాహసాన్ని మాత్రమే చూపడం మాత్రమే కాదు, ఇట్ వాజ్ నాట్ ఓన్లీ ద డిస్ప్లే ఆఫ్ కరేజ్ అండ్ డేరింగ్, ఆమె ధైర్యాన్ని సాహసాన్ని మాత్రమే చూపడం కాదు, బట్ వాట్ వాజ్ ఈవెన్ మోర్ సర్ప్రైజింగ్ ద ఆర్గనైజేషనల్ పవర్ షీ షోయిడ్. అంటే ఆమె వ్యవస్థాగత ఆర్గనైజేషనల్ పవర్ షీ షోయిడ్, ఆర్గనైజేషన్ శక్తిగా ఆమె కనిపించిందమ్మా. అంటే జస్ట్ ధైర్య సాహసాలు చూపించడం వేరు, ఒక దాంట్లో పార్టిసిపేట్ చేసి ధైర్య సాహసాలతో పాటు ఒక పద్ధతిగా ఒక ప్రణాళికతో ఒక ఆర్గనైజేషనల్ శక్తిగా నువ్వు ముందు నడిపించడం వేరు సో అని ఎక్కడ జవహర్లాల్ నెహ్రూ గారు తన డిస్కవరీ ఆఫ్ ఇండియాలో ఈమె గురించి చెప్పారు. జనరల్గా ఈమె మనం నైటింగేల్ ఆఫ్ ఇండియాగా చెప్పుకుంటాం, మీకు తెలుసు. అండ్ ఆమె అంచెలంచెలుగా ఎదిగి 1925లో షీ బికేమ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అమ్మా. షీ బికేమ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. భారత జాతీయ కాంగ్రెస్కు ఆమె 1925లో అధ్యక్షత వహించింది. భారతదేశాన్ని ఆమె మురికివాడల తల్లిగా చెప్పిందమ్మా. భారతదేశాన్ని ఆమె ఏం చెప్పింది? మురికివాడల తల్లిగా. ఈమెను తన కూతురుగా భావించింది. ఎవరిని? సరోజిని నాయుడిని ఆమె భరతమాత కూతురుగా భావించింది. భరతమాతను మురికివాడల తల్లిగా, ఈమెని తన కూతురుగా, ఎవరిని? భరతమాత కూతురుగా భావించింది. అంతేకాకుండా ఈమె షీ లేడ్ ద ఫౌండేషన్ ఆఫ్ హర్ గ్రేట్ కాంట్రిబ్యూషన్ టు ద ఉమెన్స్ మూమెంట్ ఎట్ ఎ కాన్ఫరెన్స్ విడో మ్యారేజ్ ఇన్ మద్రాస్. సో ఈమె విడో మ్యారేజ్ వితంతు వివాహ కాన్ఫరెన్స్ మద్రాసులో జరిగిన వితంతు వివాహ కాన్ఫరెన్స్కి ఈమె ఫౌండేషన్ వేసిందమ్మా. షీ లేడ్ ద ఫౌండేషన్ ఆఫ్ హర్ గ్రేట్ కాంట్రిబ్యూషన్ టు ది ఉమెన్స్ మూమెంట్ ఎట్ కాన్ఫరెన్స్ ఆన్ విడో మ్యారేజ్ ఇన్ మద్రాస్. 1919లో జరిగినటువంటి జలియన్ వాలాబాగ్ ఇన్సిడెంట్ మీకు తెలుసు కదమ్మా. ఇందులో చాలామంది, అంటే 1000 మెంబర్స్ దాకా పిల్లలు, పెద్దోళ్ళు, ఆడవాళ్ళు చాలామంది ఇక్కడ చనిపోవడం జరిగింది. సో యు నో వెరీ వెల్ 20,000 పీపుల్ వర్ గ్యాదర్డ్ అట్ జలియన్ వాలాబాగ్. అవుట్ ఆఫ్ 20,000 1,000 పీపుల్ వర్ షాట్ డెడ్. 1000 మంది అక్కడికక్కడే చనిపోయారు. అందులో పిల్లలు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు, మెన్ ఉన్నారు, ఉమెన్ ఉన్నారు. సో ఈ ఇన్సిడెంట్ తర్వాత మహిళల్లో చాలా పొలిటికల్ కాన్షియస్నెస్ తీసుకొచ్చారమ్మా. ఎవరు? ఈమె పొలిటికల్ కాన్షియస్నెస్ తీసుకొచ్చి ఉమెన్ అనేవాళ్ళు
సో జాతీయోద్యమంలో ఎక్కువగా పార్టిసిపేట్ చేయాలి అని చెప్పడం ద్వారా అక్కడి నుంచి జాతీయ ఉద్యమంలో ఉమెన్స్ ఎక్కువ మంది పార్టిసిపేట్ చేసేటట్టు జరిగిందమ్మా. దిస్ రిజల్టెడ్ ఇన్ మోర్ అండ్ మోర్ ఉమెన్ జాయినింగ్ ఇన్ ద నేషనల్ మూమెంట్. ఎక్కడ తర్వాత ఈ జలియన్ వాలాబాగ్ ఇన్సిడెంట్ తర్వాత ఉమెన్లో అవేర్నెస్ వచ్చి ఎక్కువ మంది మహిళలు జాతీయోద్యమంలో పాల్గొన్నారు. సో అందులో కొంతమంది మనం చూస్తే పండిత రమాబాయ్, ఆనంది గోపాల్ ముఖ్యమైన మహిళలు. పండిత రమాబాయ్, ఆనంది గోపాల్, సావిత్రబాయి పూలే. పండిత రమాబాయ్, ఆనంది గోపాల్, సావిత్రిబాయి పూలే. సో ఇలాంటి వాళ్ళు చాలామంది మనకి నేషనల్ మూమెంట్లో పాల్గొనడం జరిగింది. అంతేకాకుండా మనకి గాంధీజీ స్టార్ట్ చేసినటువంటి మొట్టమొదటి నేషనల్ మూమెంట్ ఏంటమ్మా? నాన్ కోఆపరేషన్ మూమెంట్లో ఉమెన్ పాల్గొని నాన్ కోఆపరేషన్ మూమెంట్లో ఉమెన్ పాల్గొని బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా నో కోఆపరేషన్ నిరసన తెలియజేశారు. మందు షాపులు అవి ఏవైతే ఉన్నాయో అక్కడ అవి బ్యాన్ అయ్యేటట్టు చూసుకున్నారు. మందు షాపులు ఏవైతే ఉన్నాయమ్మా అవి, పికెటింగ్ ఆఫ్ లిక్కర్ షాప్స్, తర్వాత బాయ్కాటింగ్ ది ఫారెన్ గూడ్స్, విదేశీ వస్తువులను బహిష్కరించారు మహిళలు. తర్వాత పికెటింగ్ లిక్కర్ షాప్స్, మద్యం దుకాణాలను ఎత్తివేత చేయించారు. తర్వాత నాన్ పేమెంట్ ఆఫ్ ట్యాక్సెస్ కట్టకుండా చూశారు. ఇది మనకి ఈ రెండు మూమెంట్లోనే కనబడుతుందమ్మా. ఎక్కడ? మనకి సహాయ నిరాకరణోద్యమంలో కనబడుతుంది, అలాగే ఉప్పు సత్యాగ్రహంలో కనబడుతుంది. 1920లో స్టార్ట్ అయిన నాన్ కోఆపరేషన్ మూమెంట్లో కనబడుతుంది. 1930లో స్టార్ట్ అయినటువంటి మనకి సివిల్ డిజబెన్స్ మూమెంట్లో కూడా కనబడతాయి. కస్తూర్బా గాంధీ గుర్తున్నారా మీకు? కస్తూర్బా గాంధీ గాంధీజీ వైఫ్ కస్తూర్బా గాంధీ, మహాత్మా గాంధీ వైఫ్. అతనితోనే ఉంటూ అతను చేసే వర్క్స్లో ఈమె చాలా పాలు పంచుకున్నారమ్మా. ఈమె కూడా ఉమెన్ సత్యాగ్రహకి నాయకురాలుగా నాయకత్వం వహించారు. ఈమెని అట్లా నాయకత్వం వహించినందుకు జైలుకు కూడా పంపించారు. పంపించారు. ఆమె భర్తతో ఉంటూ, గాంధీజీతో ఉంటూ సో చాలా వాటిలో పార్టిసిపేట్ చేసింది. మనకి ముఖ్యంగా చంపారాన్లో ఇండిగో వర్కర్స్ చంపారాన్ సత్యాగ్రహం జరిగింది కదా, ఈ ఉద్యమంలో పార్టిసిపేట్ చేశారు. 1917లో చంపారాన్లో జరిగినటువంటి, బీహార్లో చంపారాన్లో. అలాగే నో ట్యాక్స్ క్యాంపెయిన్ గుజరాత్లో అక్కడ కూడా నో ట్యాక్స్ క్యాంపెయిన్ జరిగింది కదమ్మా. మనకు ముఖ్యంగా చదువుకుంటాం ఇండివిజువల్ సత్యాగ్రహ, చంపారాన్, ఖేదా లేదా ఖేదా సత్యాగ్రహ. అక్కడేంటి? ఖేదా అనేది ఎగ్జంప్షన్ ఫ్రమ్ ట్యాక్స్, కానీ ట్యాక్స్ వసూలు చేసేవారు బ్రిటిష్ వాళ్ళు. దానికి వ్యతిరేకంగా గాంధీజీ వెళ్ళారు. అక్కడ ఈమె కూడా పార్టిసిపేట్ చేసింది. చంపారాన్లో చేసింది, ఖేదాలో చేసింది. సో ఇట్లా అక్కడ పార్టిసిపేట్ చేసి తర్వాత ఈమె 2 సార్లు అరెస్ట్ అయింది. ఇట్లా ఎవరు? ఈమె. అంటే మహిళలు జైలుకు వెళ్ళడానికి కూడా వెనకాడలేదన్న విషయం తెలిసింది. ఇకపోతే కమలా నెహ్రూ మీకు గుర్తున్నారా? కమలా నెహ్రూ ఎవరమ్మా? జవహర్లాల్ నెహ్రూ వైఫ్ కమలా నెహ్రూ. షీ గేవ్ ఫుల్ సపోర్ట్ టు హెర్ హస్బెండ్. మనకి స్వతంత్రం సాధించడంలో, ఫ్రీడమ్ స్ట్రగుల్లో సో ఈమె నెహ్రూ గారికి ఫుల్ సపోర్ట్ చేసేది. ఈమె కూడా ఉత్తరప్రదేశ్లో జరిగినటువంటి నో ట్యాక్స్ క్యాంపెయిన్లో పార్టిసిపేట్ చేశారు.
She played a prominent part in the no tax campaign in United Provinces, ప్రజెంట్ ఉత్తరప్రదేశ్. ఏమా అట్లాగే మద్యం షాపుల ఎత్తివేతలో కూడా ఈమెకు ప్రముఖ పాత్ర వహించారు. ఇట్లా ఇంట్లో కాకుండా మనకి ఉషా మెహతా అనగానే మనకు సీక్రెట్ రేడియో స్టేషన్ అని మనకి గుర్తొస్తుందమ్మా. సీక్రెట్ రేడియో స్టేషన్ ఉషా మెహతా. మీకు తెలిసే ఉంటుంది 1942 ఆగస్ట్ 8 క్విట్ ఇండియా మూమెంట్ స్టార్ట్ అయిన నెక్స్ట్ డేనే ఆగస్ట్ 9 ఏమైందమ్మా, ఇట్ బికేమ్ లీడర్లెస్ మూమెంట్. ఆల్ ద లీడర్స్ వర్ అరెస్ట్ ఇన్ ది 8th నైట్ అందరిని అరెస్ట్ చేశారు. ఏమ్మా సో లీడర్లెస్ మూమెంట్ అయిపోయింది. తర్వాత ఎవరు లెడ్ చేశారు దీన్ని? బెనారస్ హిందూ యూనివర్సిటీ స్టూడెంట్స్ లెడ్ చేశారు. వాళ్ళని కూడా వీళ్ళు అరెస్ట్ చేశారు. తర్వాత మహిళలు వచ్చారమ్మా బయటికి. అందులో మనకి ఉషా మెహతా చాలా ఇంపార్టెంట్ పర్సనాలిటీ. ఈమె ఏం చేస్తుందంటే సీక్రెట్ రేడియో స్టేషన్ని, అండర్ గ్రౌండ్ రేడియో స్టేషన్ స్టార్ట్ చేసిందమ్మా. స్టార్ట్ చేసి ఎవరైతే ఈ సత్యాగ్రహీస్ ఉంటారు కదా, అంటే ఎవరైతే ఇందులో పార్టిసిపేట్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఈమె ఇన్ఫర్మేషన్ ఇచ్చేది. ఎక్కడెక్కడ బ్రిటిష్ వాళ్ళు ఉన్నారు, ఎటువైపు వెళ్ళొద్దు, ఎటువైపు వెళ్ళాలి అని చెప్పి ఈమె ఒక అండర్ గ్రౌండ్ రేడియో స్టేషన్ ఏర్పాటు చేసి అంత కష్టాల్లో బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా అప్పటికే మూమెంట్ అందరిని అరెస్ట్ చేశారు వీళ్ళు. ఎవరు? బ్రిటిష్ వాళ్ళు. ఆల్మోస్ట్ ఒక మాటలో చెప్పాలంటే 1 lakh మెంబర్స్ దాకా అరెస్ట్ అయ్యారమ్మా. అంటే చూసుకోండి మరి ఎంతమంది, అంటే అంతమందిని అరెస్ట్ చేశారు బ్రిటిష్ వాళ్ళు. సో అలాంటి సమయంలో ఈమె చాలా బ్రేవ్, ధైర్యంగా ఉండి సో సీక్రెట్ కాంగ్రెస్ రేడియో స్టేషన్ ఒకటి స్టార్ట్ చేసి అండర్ గ్రౌండ్ రేడియో స్టేషన్ స్టార్ట్ చేసింది. సో ఇది కొన్ని నెలల పాటు ఇది పనిచేసింది క్విట్ ఇండియా మూమెంట్ టైంలో. ఎస్, దీని ద్వారా ఆమె పార్టిసిపెంట్స్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. నెక్స్ట్ అరుణా అసఫ్ అలీ. ఎస్, అయితే ఈమె కూడా మనకి చాలా ఉద్యమాల్లో పాల్గొంది. ముఖ్యంగా అరుణా అసఫ్ అలీ మనకి 1940 క్విట్ ఇండియా మూమెంట్లో మనకు కనబడుతుందమ్మా. జనరల్గా మనం క్వీన్ ఆఫ్ 1857 సిపాయి రివోల్ట్ ఎవరిని చెప్తాం? ఝాన్సీ లక్ష్మీబాయి. అలాగే క్వీన్ ఆఫ్ క్విట్ ఇండియా మూమెంట్ ఎవరిని చెప్తామంటే అరుణా అసఫ్ అలీ మొత్తం అందరిని అరెస్ట్ చేసిన తర్వాత ఈమె అరుణా అసఫ్ అలీ సో లెడ్ చేసిందమ్మా. ఏది? ఈ క్విట్ ఇండియా మూమెంట్ని లెడ్ చేసింది. క్విట్ ఇండియా మూమెంట్ని ఈమె ఎట్లా అంటే ఆర్మ్స్ తీసుకొని ఫైట్ చేసిందమ్మా. ఆర్మ్స్ అంటే మనం ఏం చెప్తాం, అవి వెపన్స్ తీసుకొని. సో ఈమె బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా ఫైట్ చేసింది క్విట్ ఇండియా మూమెంట్లో. ఇట్లా ఇంతేకాకుండా మనకి నెంబర్ ఆఫ్ ఉమెన్ యాక్టివిటీస్ దే పార్టిసిపేట్ ఇన్ ది నేషనల్ మూమెంట్. సమ్ ఆఫ్ ది ఇంపార్టెంట్ అండ్ ప్రామినెన్స్ పర్సనాలిటీస్, రైట్ డౌన్ ద నేమ్స్: కమలాదేవి చట్టోపాధ్యాయ, కల్పనా దత్ అండ్ మేడం బికాజీ కామా. ఇలాంటి వాళ్ళు ఎంతోమంది భారత జాతీయోద్యమంలో పాల్గొన్నారు. సో లెక్కెట్టలేని తెగువ ధైర్యాన్ని వాళ్ళు చూపించారు. అంటే జైలుకి వెళ్ళడానికి కూడా వాళ్ళు రెడీగా ఉన్నారంటే మీరు ఒకసారి చూసుకోవాలి. ఎస్, ఇది మనం ఉమెన్ రోల్ మనకి ముఖ్యంగా జాతీయోద్యమంలో రాయవలసి ఉంటుంది.